ఆంధ్రప్రదేశ్ ఉన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు 60 కొమ్ముల 20 కోరల ఘోర కూర కర్కోటకుడు, ఎంత దుర్మార్గుడో మనకు తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏం జరిగింది, ఎందుకు ఆయన ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు అని ఎందుకన్నారు? అమెరికాకు తొత్తు, బానిసలకు బానిసవును అని చెప్పారు. ఎందుకన్నారంటే అమెరికా వాళ్ళు చెప్తే ఇక్కడ పరిశ్రమని మూసేసిండు, ఆల్విన్ మూసేసిండు, ఎదురు తిరిగితే కార్మికులందరినీ పట్టు కొట్టించిండు. ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ పోర్ట్, టీబీఆర్ మిల్, నేతాస్ మిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్ మిల్లు, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసేయించిండు. అన్బ్రైడిల్ డీఇండస్ట్రియలైజేషన్, కళ్ళెము లేని పరిశ్రమల మూతివేత. మూసేసినప్పుడు కార్మికులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ తరఫున గద్దర్ పోయి వెల్లితో పోయి పాటలు పాడితే వెల్లితో 17 ముక్కలు చేసి చంపేసిండు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చిండు. ఒక్క భువనగిరిలో 18 మందిని చంపాడు. ఇక్కిరిస్తులు, ముక్కా కరుణాకరు, ఆజమలి, శ్రీరాములు యాదవ్ 18 మందిని చంపేసిండు. అటువంటి పరమ కిరాతకుడు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి నిజాం 32,000 ఎకరాలు సొంత చెరుకు తోటలు ఇచ్చిండు. ఆ ఎకరాల భూమి ₹1,00,000 ఎకరం వేసుకుంటే కూడా భూముల విలువ 3,200 కోట్లు. ముంబోస్పల్లిలో అంటే మెదక్ పక్కనే ఉంటుంది, బోధనలో, ముచ్చంపేటలో, కరీంనగర్ జిల్లాలో 3 చోట్ల ఎంత కమ్మిండు అది? గోకరాజు గంగరాజు 169 కోట్ల కమ్మిండు. కార్మికులందరూ ఆందోళన చేస్తే 3 జిల్లాలు నాశనమై ఆందోళన చేస్తే కార్మికులను పొట్టు కొట్టించిండు. 3 జిల్లాల్లో రైతులను కొట్టించిండు. అటువంటి కిరాతకుడు మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు వచ్చిండు. తెలంగాణ పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడే. కర్కోటకుడు చంద్రబాబు నాయుడు. పోలీసులు వచ్చి మళ్ళీ అదే పని చేస్తుండ్రు. నయం లేడు, గీయం లేడు, నయం లేడు. పోలీసులు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు చెప్తే చేశారు. నయంని బెదిరించి నువ్వే ఒప్పుకోరా అన్నారు. నయం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళే చేస్తుండ్రు. అందుకని నయం సృష్టించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడానికి వీల్లేదు. వారి పేరు చెప్పొద్దు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గురించి మంచిగా మాట్లాడితే వారి నాలుకను ఆశలు పోసి కడగాలి, మామూలుగా అడగొద్దు. నాలుక పోతుండొచ్చు, మొత్తం పోవాలి కూడా. అందుకని చంద్రబాబు నాయుడు తెలంగాణకు రానియొద్దు, అడుగు పెట్టవచ్చు. వాడు మన తెలంగాణ చేసింది ఆందోళన ఏంటంటే రాజకీయ పెత్తనం, పొలిటికల్ పోలీసింగ్ చేసింది. అది చేయడం కోసం థాట్ పోలీసింగ్ ఆలోచన మీద పెత్తనం చేసింది. తెలంగాణ ఆలోచన మీద కల్చర్ పోలీసింగ్ చేసిండ్రు, లాంగ్వేజ్ పోలీసింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఇడుపు కాగితం వస్తే లాంగ్వేజ్ పోలీసింగ్, భాష మీద పెత్తనం చేస్తున్నారు. మనం ఇదే కాదు, అన్ని విషయాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనేవాడు చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, తాగుబోతు, వాగుబోకు, వదురుబోతు. వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది, భాష గురించి మాట్లాడేది. అందుకనే తెలంగాణ ప్రజలు లాఠీ లేపాలి. వాడు లూటీ చేస్తున్నాడు. ఇప్పటికి పరిశ్రమలన్నీ వాళ్ళే, సినిమాలన్నీ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వాళ్ళే. ఇప్పటికి ఈరోజు జరిగేది కూడా అది. డైరెక్టర్లు కూడా వాళ్ళే, కంపెనీలన్నీ వానియే, మా ఫార్మా కంపెనీలు వానియే, స్కూళ్ళు వానియే, అదేవిధంగా ఇది హాస్పిటల్ కూడా వాళ్ళే. మొత్తం వాళ్ళ పరిపాలన ఉన్నది. అందుకని అన్నిటి పని తరిమేయాలి. క్విట్ తెలంగాణ అని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు స్లోగన్ మనం ఇవ్వాల్సింది క్విట్ తెలంగాణ, తెలంగాణ చోటుకే జావ్ అని చెప్పాలి. దానికోసం వాళ్ళు లూటీ చేసే వాళ్ళందరూ మేము లాఠీ లేపాలి. లాఠీ లేపడానికి మళ్ళీ తెలంగాణ మళ్ళీ లేపాలి. ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం దొంగలను తరిమేయడం కోసం మళ్ళీ లాఠీ లేపుదాము, మళ్ళీ అందరిని ఏకం చేద్దాము. ఏకం చేసి ప్రజల తెలంగాణ తెచ్చుకుందాం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసినా, కేవీఆర్ జర్నలిస్టా ఆయన యూట్యూబర్ అని ఒక పోస్ట్ కనపడ్డది. మరి ఆయన యూట్యూబరా ఎవరా అనేది సమస్య కాదు. ఇక్కడ అందరూ జర్నలిజం చదువుతున్న వాళ్ళు, చదివిన వాళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళని మీరు యూట్యూబర్ల కింద సపరేట్ చేసి జర్నలిస్ట్ కాదని మీరు పోస్టులు పెట్టినంత మాత్రాన ఏం ఒరిగేది లేదు. విషయం అది కాదు, జరిగింది అన్యాయమా కాదా ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు ఆయన యూట్యూబరు, ఈయన డిజిటల్ మీడియా, ఆయన సోషల్ మీడియాని రకరకాలుగా మళ్ళీ కామెంట్లు పెట్టి మధ్యాహ్నం నుంచి ఒక వింత చర్చకు దారి తీస్తున్నారు. ఈ చర్చ అనవసరమైన చర్చ. ఎవరు యూట్యూబరు, ఎవరు జర్నలిస్టు, ఎవరు చేయాలి? ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని చర్చిస్తున్న వాళ్ళందరూ జర్నలిజంలో పట్టాలు పొందిన వాళ్ళు అందరే చర్చలు చేస్తున్నారా? అట్లేం లేదు కదా. సో ఖచ్చితంగా ఇవాళ ప్రశ్నించే ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అనే నినాదంతోనే తెలంగాణ సమాజం ముందుకు పోతుంది. కనుక కేబీఆర్ జర్నలిస్టా, ఇంకో అరెస్ట్ అయిన జర్నలిస్టా, మాట్లాడుతున్న వాళ్ళు జర్నలిస్టులా కాదన్నారు. 30-40 ఏళ్ళు మీడియాలో చేసిన తర్వాత సోషల్ మీడియాకో డిజిటల్ మీడియాకు మారిపోతే జర్నలిస్ట్ కాకుండా పోతారా? ఇది విషయం అది కాదు. పైగా కేవీఆర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన తర్వాత డిజిటల్ మీడియాకు కన్వర్ట్ అయింది. అది కూడా తెలుసుకోవాలి మాట్లాడే వాళ్ళు. అందుకనే ఈ మొత్తం వ్యవహారంలో జరిగింది ఏంటంటే, అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఆధారం ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేయాల్సిన పద్ధతిలో జరగలేదు. ఇది కిడ్నాపర్ల వ్యవహారం లాగా ఉంది తప్ప ఇది పోలీసులు చేసే వ్యవహారం లాగా లేదు. ఇది ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన సందర్భం. ఇది ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్నది ఆత్మగౌరవం కోసం.
అదే ఆత్మగౌరవము ఇంకా ఇంకా పోలీసుల బూట్ల కింద నియంతల క్రూరత్వం కింద నలిగిపోతూనే ఉంది. కాకపోతే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ రెండు పిరికి పందల ప్రభుత్వాలు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు సంబంధించి నలుగురికి నలుగురు పిరికి పందలుగా ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. ఒక సామాన్యుడు ఒక ప్రశ్నను లేవనెత్తితే రెండు ప్రభుత్వాలు కూడా ఇంత చేష్టలుడికి ఇంత గజగజ వణికిపోయి అతని మీద చట్టానికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడము, వాళ్ళ కుటుంబాలను భయప్రాంతులను చేయడము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రకంగా చట్టాన్ని అతిక్రమించి కూడా చట్టాన్ని ఉల్లంఘించి కూడా చట్టానికి విరుద్ధంగా అయినా సరే మేము అరాచక పాలనను చవి చూపిస్తామని చెప్పేసి ఒక నిదర్శనంగా ఈరోజు కేవీఆర్ మీద దౌర్జన్యం చేస్తూ తీసుకొని వచ్చారు. మీకు చేతనైతే, మీకు నిజంగా మీరు ప్రభుత్వాలే అయితే, మీకు వెన్నెముక ఉన్న ప్రభుత్వాలే అయితే, మీరు వెన్నెముక ఉన్నటువంటి నాయకులైతే మిస్టర్ చంద్రబాబు, మిస్టర్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీరే స్వయంగా చెప్పారు అక్కడ రాష్ట్రం లోపల గతంలో మీ రాజకీయ ప్రత్యర్థి అనేక కుంభకోణాలు చేశాడని, అరాచకాలు చేశాడని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు చేసుకొని చూపించండి. ఒక అభాగ్య జీవి కేవీఆర్ లాంటి వాళ్ళ మీద, ఆయన భార్య మీద మీ ప్రతాపం చూపించడానికి సిగ్గుచేటుగా లేదా? ఎంత సిగ్గు! మీ భార్య గురించి అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే వెక్కెక్కేర్చావు చంద్రబాబు. ఈరోజు ఒక ఆడపడుచు ఇంటి మీద దాడి చేసి ఆమె భర్తను భయంకరంగా లాక్కెళ్ళి ఆమె దారుణంగా అవమానిస్తుంటే సిగ్గుపడు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ఆ పదవిలో ఉండడానికి నీకు అర్హత లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ నా తెలుగింటి ఆడపడుచులని చెప్పి ఎన్టీఆర్ పిలిచిందో ఆ ఆడపడుచులకు ఇంత దారుణమైన అవమానము ఆ ఎన్టీఆర్ అంత్యవారసులుగా ఉన్నటువంటి మీ ద్వారా జరగడం అనేది సిగ్గుతో చచ్చిపోవాల్సిన విషయం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి, ఆడపడుచుల గురించి మాట్లాడినప్పుడు అంతగానో హైరాణ చెందినావు కదా. ఈరోజు భయభ్రాంతుల్ని గురి చేస్తూ కేవీఆర్ ఫ్యామిలీని, కేవీఆర్ సతీమణిని తీసుకొని వెళ్తే అది ఎంత దారుణంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించారా? మీరు పిరికి పందల ప్రభుత్వము, మీరందరూ కూడా అక్కడ బానిసలుగా బతుకుతున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి బానిసలుగా బతుకుతున్నారు. ఇక్కడ అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పాలనను అందించలేని చేతగాని దద్దమ్మల్లాగా ఈరోజు మీ పాలన ఉంటుంది. ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తున్నారో మీ పాలన ఏ రకంగా ఉండాలని చెప్పేసి అడుగుతున్నారో ఆ విషయం లోపల మీరు ఏమి చేయలేని ఫ్రస్ట్రేషన్ ను ఒక సామాన్యుడి మీద చూపిస్తున్నారు. ఇది సిగ్గు చేయటైన విషయం. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం లోపల ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అవమానాల విషయం లోపల ఈరోజు కేవీఆర్ సతీమణికి జరిగింది అవమానం కేవీఆర్ సతీమణిది కాదు, రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక సోదరికి జరిగిన అవమానం ఇది. రేవంత్ రెడ్డి సోదరిని ఆంధ్ర పోలీసులు వచ్చేసేసి అవమానకరంగా, అసభ్యకరంగా అవమానిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడు. నీ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నావు కదా, సిగ్గుపడు. ఇక్కడ పోలీస్ పాలన నడుస్తుంది. ఇప్పటికైనా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం లోపల మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకునాలి. ఆంధ్ర పోలీసులు ఇష్టారాజ్యంగా చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రజల మీద చేస్తున్నటువంటి ఈ దాడుల విషయం లోపల, జర్నలిస్టుల విషయంపై చేస్తున్నటువంటి దాడుల విషయం లోపల కూడా మానవ హక్కుల కమిషన్ సుమోటోగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జర్నలిస్టులందరూ కూడా ఖచ్చితంగా ఈ పిరికి పందల ప్రభుత్వాలను, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ప్రతిఘటిస్తూనే ఉంటాం. మమ్మల్ని జైళ్లలో వేసినా సరే, మమ్మల్ని చంపేసినా సరే ఈ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఖబర్దార్. కేవీఆర్ జర్నలిస్ట్ పై జరిగిన దాడి కేవలం కేవీఆర్ మీద జరిగినటువంటి దాడి కాదు, జర్నలిస్ట్ మీద దాడి కాదు, ఇది తెలంగాణ ప్రాంతం మీద జరిగినటువంటి దాడి. ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నా అంటే, కొన్ని రోజుల నుంచి మనం గమనిస్తే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ, ఆంధ్రాకి ఒక రాజకీయ పార్టీ వచ్చి ఇక్కడ పార్టీ స్థాపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఏదైతే చిత్ర పరిశ్రమ ఉందో, చిత్ర పరిశ్రమలో కూడా మనపైన దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఈరోజు జర్నలిస్టు ఏదైతే కేవీఆర్ మీద ఎందుకు దాడి జరిగిందంటే, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో టీడీ ప్రభుత్వం రాదు అని, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర భావన తీసుకొచ్చి మళ్ళీ చిచ్చు పెట్టాలని తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టి మరోసారి ఆంధ్రప్రదేశ్లో అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి రావడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ, హైదరాబాద్ నడిబొడ్డున వచ్చి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఒక జర్నలిస్ట్ ను పట్టుకపోతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న పోలీసులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఈ ప్రభుత్వానికి కొంతైనా ఇంకితగానం సిగ్గు ఉందని ప్రజలు అడుగుతా ఉన్నారు. రేపు బీహార్కి వెళ్ళి
వ్యక్తులు వచ్చి కత్తులు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో దాడులు చేస్తే కూడా ప్రభుత్వం ఈ యొక్క పోలీసులు కూడా ఈ విధంగానే నిమ్మకు నీరెత్తినట్టు చూస్తారా? ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కాదు, ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాదులు ఉన్నారో, అమరులైన అమర కుటుంబాలు ఉన్నాయో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ వాదులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడి తెలంగాణను ఆంధ్ర నాయకులు కౌగిలించుకోవడానికి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులను, ఇక్కడ వనరులు దోచుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం మరోసారి 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి మనం సంతోషంగా ఉన్నాం, మనం వెళ్తున్నాం. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క ఇక్కడ ఆటలు చెల్లట్లేవో, ఇక్కడ భూ కబ్జాలు జరగట్లేవో ఆలోచన చేసి మరోసారి ఈ విధంగా ఇప్పుడు మన గిల్లినట్టు చేసిరు. ఇలా మన కేవీఆర్ అరెస్ట్ చేస్తే మనం స్పందించకపోతే, తెలంగాణ స్పందించకపోతే ఆంధ్ర నుంచి అందరూ వచ్చి కూడా ఇక్కడ తెలంగాణ వాదుల భూములు గుంజుకుంటారు, తెలంగాణ వ్యాపారవేత్తలు బెదిరిస్తారు. తెలంగాణ మీద మరోసారి ఆంధ్ర పెత్తనం చేయడానికి ఇలా కేవీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు తెలంగాణ క్షమాపణ చెప్పి కేవీఆర్ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.